ప్రపంచ ఆర్థిక పరిస్థితులు పసిడికి అనుకూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు పైకి చేరుతున్నాయి, కానీ తగ్గడం లేదు. అంతేకాదు ఇప్పటివరకు గత 4 నెలల్లోనే పసిడి ఏకంగా 25% పెరగడం విశేషం. బంగారం ధరలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాయి. ఈ క్రమంలో ఈ ఏడాది తొలి 4 నెలల్లో బంగారం 25% పెరగ్గా ఎంసీఎక్స్, కోమెక్స్ మార్కెట్లలో సరికొత్త గరిష్ట స్థాయిలను చేరుకుంది. అదే సమయంలో వెండి కూడా కోమెక్స్లో 15% లాభాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్రమాదాలు, అమెరికా, చైనా మధ్య వ్యాపార ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన గోల్డ్ పెట్టుబడులపై ఆసక్తి చూపించారు. దీంతో పసిడి రేట్లు పైకి చేరాయి. టెక్నికల్ స్థాయిల ప్రకారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 91,000 రూపాయలు ఉండగా 99,000 రూపాయల వద్ద ప్రతిఘటన స్థాయిలు ఉన్నాయని మోతీలాల్ ఒస్వాల్ పేర్కొంది. కోమెక్స్లో ముఖ్యమైన స్థాయిలు యూఎస్డీ 3,100, యూఎస్డీ 3,400 ఉండగా ఈ స్థాయిలు సాధారణ స్థితిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వ్యాపార ఉద్రిక్తతలు, మదుపరుల అవసరాలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, మాంద్యం భయాందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అనేక మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. విభిన్న వ్యాపార సవాళ్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అనిశ్చితమైన రాజకీయ పరిస్థితుల మధ్య బంగారం ధరలు పైకి చేరుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు తమ రిజర్వులను పెంచుతుండగా పెట్టుబడిదారులు సురక్షిత వనరుల కోసం బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సంవత్సరంలో బంగారం ధరలతో పాటు వెండి రేట్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలల్లో బంగారం కంటే వెండి ధరలు ఎక్కువగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అధిక టారిఫ్ల గురించి చేసిన ఇటీవల వ్యాఖ్యలు బంగారాన్ని తగ్గేలా చేశాయి. కానీ ఆ తర్వాత త్వరగా తిరిగి పుంజుకున్నాయి. అమెరికా, చైనా వ్యాపార విధానాలు, అదుపులో ఉంచిన వృద్ధి పరిస్థితులు సహా అనేక అంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అనుమానాలను మరింతగా పెంచాయి. ఇలాంటి పరిస్థితుల వేళ అమెరికా డాలర్ 7% తగ్గింది. ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక విధానాలు కూడా మార్కెట్ విధానాలను ప్రభావితం చేశాయి.